వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన కుటుంబాల్లో కూడా ఆత్మీయులు ఉంటారు, శరీరులు ఉంటారు. ఆత్మసిద్ధముగా ఉన్నటువంటి సంగతులను నీ ఇంట్లో ఉన్నటువంటి శరీరులు నీ ప్రార్థన, నీ ఉపవాసాన్ని గుర్తుపట్టరు. ఎందుకంటే వారు శరీరులు కనుక వారు బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మోషే 40 రాత్రింబగళ్ళు ఆత్మసిద్ధముగా ఉన్నదని రుజువునట్లుగా అన్నపానములు మానివేసి కొండ మీద ప్రార్థన చేశాడు. అలాగే భక్తుడైనటువంటి గిద్యోను అట్టి ప్రార్థన చేశాడు. హన్నా అట్టి ఉపవాస ప్రార్థన చేసింది. అలాగే భక్తుడైనటువంటి ఏలియా, సమూయేలు కూడా అట్టి ఉపవాస ప్రార్థనలు చేసి గొప్ప దైవ శక్తిని వారు పొందుకున్నారు. ప్రియులారు, దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం కూడా, దేవా నా ఆత్మ కూడా నీలో సిద్ధముగా ఉన్నది, నీ శక్తి నాకు పంపు, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మునుపటి కంటే అధికమైన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని పొందుకునే కృప నాకు దయచేయి అని మీరు పట్టుదల కలిగి, రోషం కలిగి మీరు ప్రార్థన చేయండి. మీ ఆత్మ సిద్ధముగా ఉన్నది. అయితే శరీరం మిమ్మల్ని లాగుతూ ఉన్నది. నీ భర్తనో, నీ భార్యనో, నీ కుమారుడో, నీ కుమార్తెనో, నీ శరీర బలహీనతలో, నీ అప్పులో, నీ కేసులో, నీ గొడవలో ఎవరో నిన్ను బలహీనం చేస్తున్నారు. బలహీనం చేసే వారందరూ కూడా శరీరులని దేవుడు ఆజ్ఞాపించాడు. శరీరమునకు నువ్వు భయపడొద్దు, ఆత్మ సిద్ధముగా ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి నువ్వు సిద్ధపడితే దేవుడు నీకు బలం ఇస్తాడు. అది నువ్వు 40 రోజులు సిద్ధపడతావా, 20 రోజులు సిద్ధపడతావా, 15 రోజులు సిద్ధపడతావా, వారమే సిద్ధపడతావా, 3 రోజులే సిద్ధపడతావా, 1 రోజు సిద్ధపడతావా, అది నీ ఇష్టం. నువ్వు సిద్ధపడితే దానికి కావలసినటువంటి సిద్ధపాటు దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఉపవాసం ఉండటానికి సిద్ధపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శుభదినాన ఉపవాస ప్రార్థన చేయటానికి ఆత్మ సిద్ధమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం మీ ఆత్మలు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏం చేయటానికి? నేను ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేను, 2 రోజులు కూడా ఉండలేను, 3 రోజులు కూడా ఉండలేనని నీ శరీరం నిన్ను భయపడతా ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? సిద్ధమే అంటూ ఉన్నాడు. భక్తులకు ఇచ్చినటువంటి బలములో సగం బలమైనా నాకు ఇవ్వయ్యా, నీ బలాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులయ్యా అని దేవుణ్ణి గనపరచదు. నిశ్చయముగా మునుపటి కంటే అధికమైనటువంటి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, అట్టి ఉపవాసం ఉండేటువంటి కృపను, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని దేవుని మీద కుమరించబోతూ ఉన్నాడు. నీకు అర్థం కాని రీతిలో నేనేనా ఇంతకు ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నది నేనేనా, ఈ 7 రోజులు ఉపవాసం ఉన్నది నేనేనా, ఈ 15 రోజులు ఉపవాసం ఉన్నది నేనేనా, 40 రోజులు ఉపవాసం ఉన్నది నేనేనా అని నువ్వు ఆశ్చర్యపోనటువంటి గొప్ప సిద్ధపాటును నీ ఆత్మలో దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ ప్రార్థన వలన సమస్త చిక్కు సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కారం చూపించబోతూ ఉన్నాడు. నువ్వు ఏ విషయాల్లో బలహీనమైపోయావో వాటన్నిటిలో కూడా గొప్ప బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన ఉపవాసం ఉండడానికి దేవుడు నీ ఆత్మ సిద్ధపరచి ఆయన బలముతో ఈ శుభదినాన నింపబోతూ ఉన్నాడు. ఆ బలాన్ని, ఆ శక్తిని పొందుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండటానికి ఈ శుభదినాన శ్రేష్టమైనటువంటి మీరు తీర్మానం చేయవలసి ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.